ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ జామ్ చేద్దాం. దానికోసం నేను 2 స్ట్రాబెర్రీ బాక్స్ తీసుకున్నాను. ఫస్ట్ వీటిని వాష్ చేద్దాం. ఫస్ట్ ఇలా మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి నీట్గా. ఫస్ట్ మనం ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా నీట్గా కడుక్కోవాలి. ఫైనల్గా ఇలా కడుక్కోవాలి నీట్గా. ఇవి 2 స్ట్రాబెర్రీ బాక్సులు, హాఫ్ చెక్క నిమ్మకాయ అండ్ లెమన్, షుగర్ 1/2 కప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రాబెర్రీస్ వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అండ్ ఈ 1/2 కప్ షుగర్, ఈ 2 కంటిన్యూగా మిక్స్ చేయాలి స్టవ్ మీద పెట్టి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకోవద్దు, మరీ స్లో కాదు, మీడియంలో పెట్టాలి. అండ్ కొంచెం వాటర్ వేయాలి. చూస్తున్నారు కదా, ఒక 1/2 కప్పు వాటర్. ఇదంతా అవ్వడానికి మనకు ఒక 20 to 25 minutes వరకు పడుతుంది. సో స్లోగా చేస్తూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో అడుగంటకుండా. మనం ఫస్టే కొంచెం ఇంకా చిన్న ముక్కలు కట్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుంది. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేయడం వల్ల ఏంటంటే జామ్ అయ్యే టయానికి కొంచెం పీసెస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఉడికే కొద్దీ ఇలా దగ్గరకు అవుతూ ఉంటుంది, కానీ అప్పుడే అయిపోయినట్టు కాదు, కొంచెం స్టిక్గా అవ్వాలి. ఇంకా అప్పుడు కొంచెం లెమన్ పిండేసి 5 minutes ఉంచి తీసేయాలన్నమాట. ఫైనల్గా నిమ్మకాయ పిండాము. ఇప్పుడు ఒక 2 minutes ఉంచి చల్లారిన తర్వాత గాజు జార్లో పెట్టుకోవాలి. ఇది కూడా అంతే, మినిమం 15 to 20 days ఉంటుంది. సో అయిపోయింది కుకింగ్. చూసారా, ఇలా ఫైనల్గా ఇలా తయారైంది. అక్కడక్కడ పీసెస్ ఉన్నాయి కదా. సో స్ట్రాబెర్రీ జామ్ రెడీ. ఫైనల్గా ఇలా గాజు కంటైనర్లో పెట్టుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో వద్దు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. కొంతమంది తెలియక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఫైనల్గా మన స్ట్రాబెర్రీ జామ్ రెడీ. ఇది కూడా అంతే అండి, 2 బాక్సులకి 1/2 కప్పు షుగర్ వేసాను. సో 100 grams వచ్చింది.